పచ్చళ్ళు సమ్మర్ టైంలో చాలామంది పచ్చళ్ళు పెడుతూ ఉంటారు. సో ఆ పికిల్స్కి ఉప్పు బాగా వేస్తారు. ఎంత వేయాలో అంత క్వాంటిటీ ఉప్పు కలిపినప్పుడు ఆ పచ్చళ్ళు 1 year అయినా 2 years అయినా పాడైపోకుండా జాగ్రత్తగా ఉంటాయి. కొన్నిసార్లు కర్రీస్లో కూడా వేయాల్సినంత ఉప్పు వేయకపోతే సాయంత్రానికల్లా కొన్నిసార్లు సమ్మర్ సీజన్లో కర్రీస్ పాడైపోతూ ఉంటాయి, ఎందుకంటే ఉప్పు తగ్గడం ద్వారా. సో దేవుని బిడ్డలంగా మనము ఈ సమాజంలో ఉండడం ద్వారా సమాజం చెడిపోకుండా, సమాజం పాడైపోకుండా మనము ఈ ప్రపంచాన్ని ప్రిజర్వ్ చేయాలి. హల్లెలూయా. సో వీ ఆర్ లైక్ ప్రిజర్వేటివ్స్ టు ద సొసైటీ, వీ ఆర్ లైక్ ప్రిజర్వేటివ్స్ టు ద వరల్డ్. ఏ విధంగా అయితే ఉప్పు ఏ కూరకు, ఏ పికిల్కు, ఏ పచ్చళ్ళలో కలపబడుతుందో అది పాడవకుండా కాపాడుతుందో, దేవుని బిడ్డలంగా మనం కూడా మనమున్న సమాజము పాడవకుండా మన వంతు పాత్ర మనము పోషించాలి. ఇప్పుడు మీరు అడగచ్చు, సమాజం పాడవకుండా నేనేం చేయాలండి? నేనేనో ఒక చీపురు పట్టుకొని మున్సిపల్ కార్పొరేషన్ లాగా అంతా ఊడ్చుకుంటా రోడ్లన్నీ ఊడవాలంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ క్లెన్లీనెస్. బయట సమాజంలో రోడ్ల మీద ఉండే మురికి కూర్చో డ్రైనేజెస్ గురించి నేను మాట్లాడలేదు, కానీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద మారల్ వాల్యూస్ ఇన్ ద సొసైటీ. సమాజంలో నైతిక విలువలు, సమాజంలో ఉన్న పరిస్థితులు ఒకసారి మనం చూస్తే దెర్ ఇస్ ఇమ్మొరాలిటీ ఎవ్రీవేర్, దెర్ ఇస్ కరప్షన్ ఎవ్రీవేర్. చెప్పాలంటే న్యాయంగా ఉండేవాళ్ళు, నీతిగా బ్రతికేవాళ్ళు, యథార్థంగా ఉండేవాళ్ళు, పరిశుద్ధంగా ఉండేవాళ్ళని వేళ్ల మీద కౌంట్ చేయొచ్చు. డు యు అగ్రీ? మోస్ట్ ఆఫ్ ద పీపుల్, సమాజంలో అత్యధిక శాతం మనకు కనబడేది మరి మోసం చేసేవారు, ఇతరులను అడ్వాంటేజ్ తీసుకోవాలని చూసేవారు. దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇమ్మొరాలిటీ అండ్ కరప్షన్ ఇన్ ద వరల్డ్. కానీ సమాజం పాడవకుండా మనం ఎలా కాపాడగలం అంటే ముందు మనల్ని మనం కాపాడుకోవడం ద్వారా. హల్లెలూయా. మనల్ని మనం కాపాడుకుంటే మనం 10 మందికి స్ఫూర్తిగా నిలబడతాం. మనల్ని మనం కాపాడుకుంటే మన సాక్ష్యమే 10 మందికి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. రెండవదిగా మనం గమనిస్తే సమాజం పాడవకుండా మనం ఎలాగా పాటుపడగలం అంటే సమాజం కొరకు ప్రార్థన చేయడం ద్వారా. హల్లెలూయా. మనం వెళ్ళి అందరినీ మార్చలేకపోవచ్చు, కానీ మార్చగలిగిన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ద్వారా మన సమాజం పాడవకుండా మనము ఉపయోగపడగలం. ఈజిప్ట్ అనే కంట్రీకి మేము ఇజ్రాయెల్ టూర్ వెళ్ళినప్పుడు అక్కడికి ఆ ప్రాంతాన్ని దర్శించడం జరిగింది. అక్కడ పిరమిడ్స్ ఉంటాయి, మనందరికీ తెలుసు. ఈజిప్షియన్ పిరమిడ్స్ వన్ ఆఫ్ ద వండర్స్ ఆఫ్ ద వరల్డ్. వాటిలో ఐగుప్తును పరిపాలించిన రాజులు, వారిని ఫారోస్ అంటారు, ఆ ఫరోల యొక్క దేహాలు ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత ఈజిప్షియన్ మ్యూజియంలో కూడా కొంతమంది ఫరోల దేహాలను చూసాం. అవి మమ్మిఫికేషన్ ప్రాసెస్ చేసి వాటిని మమ్మీస్ అంటారనమాట. అంటే ఆ బాడీస్ని కొన్ని రకాలైన కెమికల్స్లో పెట్టి వాటిని అలాగా ప్రిజర్వ్ చేశారు. సో ఈజిప్షియన్స్ ఆ దేహాలు, ఆ రాజుల దేహాలు పాడవకుండా ఏళ్ల తరబడి కొన్ని వందల సంవత్సరాలు వారి దేహాలు పాడవకుండా వాటిని భద్రపరచడానికి వారు వాడే కెమికల్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే సాల్ట్ అంట. సో ఆ చనిపోయిన పాడైపోయిన దేహాలు అలా భద్రపరచబడ్డానికి వారు ఉప్పును ఉపయోగిస్తూ ఉండేవారు. నీవు నేను కూడా సమాజానికి ఉప్పు వంటి వారము, సమాజం చెడిపోకుండా, సమాజం పాడైపోకుండా. కొన్నిసార్లు చూడండి, మనం అనుకుంటా అందరూ పాడైపోయారండి, నేను ఒక్కడిని ఎందుకు ఉండాలి, నేను ఒక్కడిని ఎందుకు యథార్థంగా ఉండాలి, నేనెందుకు ఒక్కళ్ళమే, నేనెందుకు సిన్సియర్గా ఉండాలి, నేను ఒక్కడిని ఎందుకు కష్టపడాలి, అందరూ దొంగ సంతకాలు పెట్టేస్తున్నారు, అందరూ ఎగ్జామ్లో కాపీ కొట్టేస్తున్నారు కదండి. స్టూడెంట్స్కి కాపీ కొట్టడం ఎంత ఈజీయో, చదవడం కోసం ప్లాన్ చేసుకోరు, ఎగ్జామ్స్ వస్తున్నాయంటే కాపీ కొట్టడం కోసం ప్లాన్ చేసుకుంటారు. ఆ జెరాక్స్ ఎలా తీపించాలి, నెట్లో హ్యాక్స్ అని ఉంటాయి తెలుసా మీకు? అంటే నేను ఐడియాస్ ఇవ్వట్లేదు, బట్ నెట్లో కొన్ని హ్యాక్స్ అని ఉంటాయి అన్నమాట. సో ఆ హ్యాక్స్లో ఆ చిట్స్ ఉంటాయి కదండి, కాపీ పేపర్స్, అవి ఎక్కడ దాచిపెట్టుకోవాలి, ఎక్కడ దాచిపెట్టుకుంటే సర్స్ లేకపోతే ఇన్విజిలేషన్కి వచ్చిన వాళ్ళు చూడకుండా ఉంటారు, ఇలాంటి ఐడియాస్ అన్నీ చాలా ఉంటాయి. సో అవన్నీ రీసెర్చ్ చేసేస్తూ ఉంటారనమాట. అంటే లేకపోతే ముందే వెళ్ళిపోయి ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటారు, నువ్వు నాకు ఎగ్జామ్లో చూపిస్తే నీకు నేను ఇలా హెల్ప్ చేస్తాను, అలా హెల్ప్ చేస్తానని ఒక మ్యాచ్ ఫిక్సింగ్ టైప్లో. సమాజం చెడిపోయి ఉండొచ్చు, సమాజంలో అక్రమం ఉండొచ్చు, అన్యాయం ఉండొచ్చు, మోసం ఉండొచ్చు, కానీ నీవు నేను మాత్రం ఉప్పులాగా దేవుని విలువలను, యథార్థతను మనము కాపాడుకోగలిగితే మన ద్వారా సమాజానికి ఆశీర్వాదం. బైబిల్లో మనం గమనించినట్లయితే నోవహు దినాల్లో అందరూ చెడిపోయారంట, నోవహు మాత్రం ఉప్పులా బ్రతికాడండి. హల్లెలూయా. నోవహు కుటుంబం ఉప్పులా బ్రతికారు కాబట్టి
దేవుడు నోవహు కుటుంబాన్ని స్పేర్ చేశాడు. దానియేలు జీవితంలో కూడా మనం గమనిస్తే బబులోన్లో అందరూ చెడిపోయారు, కానీ దానియేలు మాత్రం దేవుని కొరకు నిలబడ్డాడు. దానియేలు యొక్క స్నేహితులు మాత్రం దేవుని కొరకు నిలబడ్డారు. సింహ బోన్లో దానియేలు వెళ్ళి క్షేమంగా బయటకు వచ్చాడు, కానీ ఆ తర్వాత దానియేలుని వేసిన వారిని వేస్తూ ఉంటే ఇంకా పైనే ఉన్నారంట వాళ్ళు. ఆ సింహాలు పైకి ఎగిరి వాళ్ళని పట్టుకొని కిందకి రాకముందే మొత్తం వారి బోన్స్ కూడా పౌడర్ చేసి పడేసాడు. అంటే చూసారండి, దేవుని కొరకు బ్రతికిన వారిని దేవుడు ఒక ప్రత్యేకమైన విధానంలో వారి పక్షంగా తన కృపను కనపరిచాడు. సో రెండవదిగా, ఉప్పు ఏ విధంగా ఒక ప్రిజర్వేటివ్ వలె అది ఎక్కడ ఉంటుందో ఆ వస్తువును, ఆ పరిసర ప్రాంతాలు పాడవకుండా ఉపయోగపడుతుందో, దేవుని బిడ్డలంగా మనం కూడా సమాజం పాడవకుండా మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటూ ఇతరులకు ఒక మంచి ఎగ్జాంపుల్గా మనం ఉంటూ సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడాలి, సమాజ శ్రేయస్సు కొరకు ప్రార్థన చేయాలి.